సౌత్ ఇండియాలోనే అతి తక్కువ ధరలకి రత్నాలనందించే ఏకైక సంస్థ 6JVR. నమస్తే అండి. తెలంగాణ చీఫ్ మినిస్టర్ రేవంత్ రెడ్డి గారు ఒక గొప్ప బిల్ కన్సిడరేషన్లో ఉన్నారు. అదేంటి అంటే గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ జీతంలోని 15% అంటే 15% డైరెక్ట్ వాళ్ళ పేరెంట్స్ తల్లిదండ్రుల అకౌంట్లో పడేలాగా ఒక రివ్యూ చేస్తున్నారనమాట. ఇలాంటిది ఒకటి తీసుకురావాలి అని. కానీ ఇది ఎంతవరకు సాధ్యం అనేది ఇవాళ మనం చర్చించబోతున్నాం. మనతో ఉన్నారు లాయర్ డాక్టర్ బాలా గారు. నమస్తే అండి. నమస్తే. ఇలాంటి ఒకటి తీసుకొస్తే వినే వెంటనే ప్రతి ఒక్కరికి ఆనందం కలుగుతుంది. దీనివల్ల తల్లిదండ్రులకు ఒక భరోసా, వాళ్ళ ఖర్చుల కోసం డిపెండ్ అవ్వాల్సిన అవసరం లేదు. వాళ్ళు కని పెట్టి పోషించినందుకు డైరెక్ట్గా వాళ్ళకి ఇస్తున్న వేతనం లాగే ఉంటుంది అది. కానీ ఇది ఎంతవరకు సాధ్యం, దీంట్లో మనం ప్రోస్ అండ్ కాన్స్ ఒకసారి మాట్లాడుకుందాం. అంటే ఇక్కడ 2 థింగ్స్ మనం చూసుకోవాల్సింది ఏంటంటే పేరెంట్స్ని చూసుకోవాల్సిన బాధ్యత వాళ్ళ పిల్లలది అనేది సుప్రీంకోర్టు కూడా చాలా సందర్భాలలో ర్యాపిడ్ ఆఫ్ జడ్జ్మెంట్స్ ఇవ్వడం అయితే జరిగింది. ఈవెన్ మీకు సీనియర్ సిటిజన్ యాక్ట్ ఒకటి వచ్చింది. ఎందుకు సీనియర్ సిటిజన్ యాక్ట్ వచ్చింది అంటే తల్లిదండ్రుల్ని పోషించాల్సిన బాధ్యత, తల్లిదండ్రులను చూసుకోవాల్సిన బాధ్యత వాళ్ళ పిల్లల మీద ఉంది చెప్పేసి. అయితే ఇక్కడ 2 థింగ్స్ మనం చూసుకోవాలి. ఆ పిల్లలకి సంపాదించే ఫెసిలిటీస్ని క్రియేట్ చేయాల్సిన బాధ్యత ఎవరి మీద ఉంది? మళ్ళీ స్టేట్ మీద ఉంది. అలానే ఆ పిల్లలు ఒకవేళ సంపాదించి ఇంకొకరికి పెట్టుకోలేని కెపాసిటీ లేనప్పుడు వాళ్ళ తల్లిదండ్రులను చూసుకోవాల్సిన బాధ్యత ఎవరి మీద ఉంది? మళ్ళీ స్టేట్ మీద ఉంది. సో ఎండ్ ఆఫ్ ద డే ఎటు తిరిగి చూసినా స్టేట్ హ్యావ్ అ రెస్పాన్సిబిలిటీ టు ప్రొటెక్ట్ ఈచ్ అండ్ ఎవరీ సిటిజన్ ఆర్ దట్ ఇస్ దేర్ స్టేట్. ఎందుకు అంటే ఇట్ ఈస్ అ వెల్ఫేర్ బేసికల్లీ. అయితే ఇందులో కొన్ని సందర్భాలు ఉన్నాయి. అంటే తల్లిదండ్రుల ఆస్తులు వాళ్ళు సంపాదించి పిల్లలకిచ్చి పిల్లలు పట్టించుకోక చూసుకోక ఇలాంటి ఉన్న సందర్భాలలో దానికోసం సీనియర్ సిటిజన్ యాక్ట్ అని ఒకటి తీసుకొచ్చారు. ఆ సీనియర్ సిటిజన్ యాక్ట్ మీకు ఏం చెప్తుంది? సపోజ్ మీ పిల్లలకి మీరు ఆస్తి రాసేసిన తర్వాత కూడా ఆస్తిని మళ్ళీ మీరు తిరిగి తీసుకోవచ్చు. మిమ్మల్ని వాళ్ళు పోషించకపోతే, మిమ్మల్ని వాళ్ళు చూసుకోకపోతే, మిమ్మల్ని వాళ్ళు ప్రేమగా పట్టించుకోకపోతే, ఇవన్నీ కన్సిడరేషన్లో ఏ మాత్రం మీరు ఎఫెక్ట్ అయినా, ఏ మాత్రం మీరు ఫీల్ అయినా, బాధపడినా యూ కెన్ గో అండ్ ఫైల్ ఏ అప్లికేషన్ బిఫోర్ రెవెన్యూ డిపార్ట్మెంట్. రెవెన్యూ డిపార్ట్మెంట్లో మీకు ఆర్డీఓ ఉంటాడు. ఆర్డీఓ దగ్గర అప్లికేషన్ ఫైల్ చేస్తే అతను కాల్ చేస్తారు, వస్తారు. ఏమైనా మీ పిల్లల్ని చూసుకోవట్లేదు అంటే వినలేదు అనుకోండి, డెఫినెట్గా ఆయన వాళ్ళకి పవర్ ఉంటుంది. అది ఒకటి. నా ఎందుకు ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఇలాంటి స్కీమ్ తీసుకురాబోతున్నారు అన్నదాన్ని చూసుకుంటే, గవర్నమెంట్ ఎంప్లాయీస్లో మీరు ప్రీవియస్గా ఒక 30-40 ఇయర్స్ నుంచి మీరు అబ్జర్వ్ చేస్తే పిల్లల్ని కష్టపడి తల్లిదండ్రులు పెంచుతారు. పెంచాక వీళ్ళకి ఉద్యోగాలు వచ్చిన తర్వాత ఒక స్థాయికి వెళ్ళిపోయాక ఆ తల్లిదండ్రులను పట్టించుకోకుండా వదిలేసిన సందర్భాలు కోకొల్లలు ఉన్నాయి. సో అలాంటి వికారమైన కథలు చాలా మనం చూస్తున్నాం. సినిమాలో చూసాం, లేకపోతే సీరియల్స్లో చూస్తుంటాం, నిజ జీవితాల్లో చూస్తుంటాం. ఇలాంటి ఇన్సిడెంట్స్ ఏమైనా ఆయన దగ్గరకు వచ్చి ఉండొచ్చు. సో దానివల్ల చీఫ్ మినిస్టర్ కాబట్టి ఒక లెజిస్లేటర్గా, ఒక ఎగ్జిక్యూటివ్ అథారిటీగా ఆయన ఉన్నప్పుడు ఒక థాట్ వచ్చి ఉండొచ్చు మైండ్లో. గవర్నమెంట్ ఎంప్లాయీస్ పేరెంట్స్కి వీళ్ళ వచ్చే శాలరీలో డైరెక్ట్గా 15% వాళ్ళకి ఇచ్చేస్తే ఈ ఇష్యూసే ఉండవు కదా. అంటే లిటిగేషన్ ఎప్పుడు కూడా మిటిగేట్ చేయాలి. లిటిగేషన్ పాలసీ 2015 అని ఒకటి ఉంది. లిటిగేషన్స్ని తగ్గించాలి. కోర్ట్స్ బాధ్యత కానీ, లేకపోతే ట్రిబ్యునల్స్ బాధ్యత కానీ, ఆర్బిట్రేటర్ బాధ్యత కానీ, మీడియేటర్ల బాధ్యత కానీ, ఎగ్జిక్యూటివ్ బాధ్యత కానీ, ఇష్యూస్ లేకుండా పీస్ అండ్ ట్రంక్వాలిటీగా సొసైటీని జనాల్ని పెట్టే బాధ్యత వాళ్ళది. సో కాబట్టి ఇష్యూస్ని ఎంత తగ్గిస్తే మీకు అంత సొసైటీ బాగుంటుంది, పీస్గా ఉంటుంది. సో అందుకోసం ఇప్పుడు గవర్నమెంట్ ఎంప్లాయీస్లో ఉన్న తల్లిదండ్రులు చాలా మంది మెయింటెనెన్స్ ఇవ్వకపోవడం, పిల్లలు పట్టించుకోకపోవడం, వీళ్ళు రకరకాల ప్లేసెస్లో ట్రాన్స్ఫర్ అవుతుంటారు. వాళ్ళ పిల్లల్ని ఉన్నత చదువు చదివించాలని చెప్పేసి కోట్ల రూపాయలు, లక్షల రూపాయలు డొనేషన్స్ కట్టి లంచాలకి పాల్పడి రకరకాలు జరుగుతుంటాయి. సో ఇలాంటి సందర్భాలలో తల్లిదండ్రులు పట్టించుకునే పక్షాలు చాలా ఉన్నాయి. అది మీకు లోయర్ క్యాడర్ ఎంప్లాయీ దగ్గర నుంచి హై క్యాడర్ ఎంప్లాయీ వరకు జరుగుతున్నాయి. ఇలాంటి సందర్భాలలో ఇలాంటి స్కీమ్ వస్తే ఒకవేళ నిజంగా ఏ తల్లిదండ్రులు అయితే కష్టపడి డబ్బులు సంపాదించి పిల్లల కోసమే మొత్తం తన జీవితాన్ని దారబోసి చదివించి వాళ్ళని ఒక ఉన్నత స్థాయికి తీసుకొచ్చిన పేరెంట్స్ పట్టించుకోకుండా తల్లిదండ్రులు ఉంటారు చూసారా, వాళ్ళకు ఒక ఊరట లాంటిది. ఎందుకంటే డైరెక్ట్గా వాళ్ళు ఎవరిని అడగాల్సిన అక్కర్లేదు. వీళ్ళ ట్రెజరీ నుంచి ఇంకొక అకౌంట్ క్రియేట్ చేస్తారు, ఇంకో హెడ్ క్రియేట్ చేసి ఇలా బ్యాంక్ అకౌంట్స్ కి మొత్తం బ్యాంక్స్ కి పంపించేస్తారు, డైరెక్ట్ క్రెడిట్ అయిపోతుంది. సార్ అయితే నాకు ఇక్కడ 2 డౌట్లు. పేరెంట్స్ వైపు నుంచి చూసుకుంటే ఎవరైతే నిజంగా అవసరంలో ఉన్నారో వాళ్ళకి గొప్ప ఊరట ఇది, ఖచ్చితంగా ఇది కానీ ఈ స్కీమ్ కానీ ఇంప్లిమెంట్ అయింది. ఇంకొక పాయింట్ ఆఫ్ వ్యూలో చూసుకుందాం, గవర్నమెంట్ ఎంప్లాయీస్ అంటేనే అందరికి లక్షల్లో రాదు, కొందరికి వేలల్లో వచ్చేది ఉంటుంది. ఇప్పట్లో వేలల్లో వచ్చి ఒక ఫ్యామిలీ అంటే నలుగురుగా కన్సిడర్ చేసిన స్కూల్ ఫీజులు ఖర్చులు ఇవన్నీ వాళ్ళకే సరిపోని పరిస్థితి.
అదే తల్లిదండ్రులకు ఇంకొక కొడుకుండి ఆయన బిజినెస్లో బాగా వెల్ సెటిల్ అయ్యి ఆయన కోట్లు గడిస్తూ ఉన్నప్పుడు ఓన్లీ బ్యాంక్ ఎంప్లాయీ ఈ గవర్నమెంట్ ఎంప్లాయీకే ఈ స్కీమ్ పెట్టి ఉన్న దాంట్లో ఇంకొంచెం తీసి పేరెంట్స్కి వేసి ఇంకో కొడుకు ఎవరైతే బాగా సెటిల్ అయి ఉన్నారో ఆయనకి ఎలాంటి బాధ్యత లేకుండా వదిలేస్తే ఇక్కడ ఒక అన్యాయం ఉంది కదా. లేదు, ఇక్కడ 2 things ఉన్నాయి. ఇప్పుడు ఆ తల్లిదండ్రుల్ని వీళ్ళు నిజంగా చూసుకుంటున్నారంటే ఇప్పుడు వీళ్ళ 15% అంటే ఫర్ ఎగ్జాంపుల్ 10,000 15% ఎంత అవుతుంది? 1,500 రూపాయలు. అంటే లక్షకి 15,000 రూపాయలు. 15,000 రూపాయలు వీళ్ళకి నథింగ్ మ్యాటర్. ₹1,00,000 వస్తున్నప్పుడు ఎందుకు ప్రాబ్లం వస్తుంది, ఎక్కడ ప్రాబ్లం వస్తుంది అంటే ఇప్పుడు మీరు అన్నట్టు గవర్నమెంట్ లో జాబ్ చేసే ప్రతి ఒక్కరు కూడా గవర్నమెంట్ స్కూల్లో పిల్లలు చదివించలేక ఎందుకు పోతున్నారు మీరు? ఇప్పుడు మీరు గవర్నమెంట్ స్కూల్లో చదివిస్తే మీకు ఈ ప్రాబ్లమ్స్ లేవు కదా, ఈ ఎక్స్పెన్సెస్ మొత్తం తగ్గిపోతుంది. ₹4,00,000 డొనేషన్ అక్కర్లేదు వాళ్ళకి, ఇయర్ కి 1.5 lakh 2 lakhs ట్రాన్స్పోర్టేషన్ ఖర్చు అక్కర్లేదు, బుక్స్ కానీ దీనికని చెప్పి. అంటే ఇయర్లీ మీరు డొనేషన్ 4 lakhs, మళ్ళీ ఒక 2 lakhs, మళ్ళీ ఒక 1 lakh, మొత్తం 7-8 lakh రూపీస్ మీరు ఖర్చు పెట్టాల్సిన అక్కర్లా. ఈ 7-8 lakh రూపీస్ మీకు మిగులుతుంది కదా, ఎందుకు మీరు గవర్నమెంట్ స్కూల్కి పంపించట్లా? గవర్నమెంట్ స్కూల్స్కి పంపిస్తే సేమ్ చదువులే. గవర్నమెంట్ స్కూల్స్కి ఎప్పుడైతే మీరు ఎంకరేజ్ చేస్తారో గవర్నమెంట్ ఎంప్లాయీస్, పబ్లిక్ లో కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. అదే విధంగా మాట్లాడుకుందాం, గవర్నమెంట్ స్కూల్ ఎడ్యుకేషన్ కార్పొరేట్ స్కూల్ ఎడ్యుకేషన్ క్వాలిటీ సేమ్ అంటారా? నన్ను అడిగితే గవర్నమెంట్ స్కూల్లోనే క్వాలిటీ బాగుంది. ఐల్ టెల్ యూ వై. మీకు ప్రైవేట్ స్కూల్లో లెక్చరర్స్ ఎవరండి? అన్క్వాలిఫైడ్. టీచర్స్ ఎవరండి? అన్క్వాలిఫైడ్. బట్ దెర్ ఇస్ ఏ పర్టిక్యులర్ కరికులం. When there is no a qualified person, how they train very well? You tell me. మంచి ట్రైనర్ లేకపోతే వాళ్ళలో ఉన్న టాలెంట్ అది, పిల్లల్లో ఉన్న టాలెంట్, కానీ లెక్చరర్స్ చెప్పిందో టీచర్స్ చెప్పిందో టాలెంట్ కాదు కదా. నీకే రాదు చదువు సరిగ్గా, చెప్పేవాడికే సరిగ్గా రాదు, చెప్పేవాడికే తెలియదు. కరికులం డిజైన్ అయిపోయింది. నథింగ్. కరికులమ్స్ లో ఏముండదండి. ఇదే కరికులం మీరు అక్కడ పిల్లలకి ఇంకా వీళ్ళని చూసుకుంటే వీళ్ళు నథింగ్ బట్ లైక్ షీప్ లా తయారైపోతున్నారు. అదే మీరు గవర్నమెంట్ స్కూల్లో చదువుకున్న వాళ్ళు చాలా మందిని బయటికి చూడండి, దే కెన్ ఫ్రీలీ వాక్ అవే ఇన్ ద సొసైటీ. వాళ్ళ లైఫ్లో ఏదో ఒక వేలో సెటిల్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. సూసైడ్లు ఎందుకు జరుగుతున్నాయి? ఓన్లీ ప్రైవేట్ స్కూల్లో ఎందుకు సూసైడ్ జరుగుతున్నాయి? ఇంబ్యాలెన్సింగ్ ఆఫ్ దర్ మైండ్ సెట్. దే డోంట్ నో. ఒకప్పుడు మీకు ఫర్ ఎగ్జాంపుల్ వాష్రూమ్లో వాటర్ లేకపోతే అక్కడ బిందెనో బాననో ఏదో ఉంటుంది, పోయి ముంచుకొని తెచ్చుకోవాలని తెలుసు. ఈరోజు పిల్లలకి తెలియదు, అది ఓన్లీ ఫ్లష్ చేయడం మాత్రమే తెలుసు. If they don't know the solution, where will they go? Simply their mind says quit the life. So that is the problem. Problem ఎక్కడ వస్తుందంటే బికాస్ మనం ట్రైన్ చేసే పద్ధతిలో ఉంది. ఇప్పుడు ఎడ్యుకేషన్ అక్కడ బాగాలేదని అనుకుంటున్నాం కాదు, మీరు పంపించకుండా అక్కడ ఉన్న వెరీ వెల్ ఫ్యాకల్టీస్ని మనం ప్రాపర్గా రిసోర్స్ తీసుకోలేకపోతున్నాం. వీళ్ళకి వాళ్ళు బీఈడీ చేసి ఉంటారు, ఎంఈడీలు చేసి ఉంటారు, క్వాలిఫై ఉంటారు, ఎగ్జామ్ రాసి ఉంటారు, వాళ్ళు చెప్పే సబ్జెక్ట్తో పోల్చుకుంటే వీళ్ళు నథింగ్. కాకపోతే ఇక్కడ అంటే ఏంటి, మీకు కాపీ పేస్ట్ మోడల్ అంతే, ఏబిసిడి 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 అంతే. కానీ అక్కడ మీకు ఏబిసిడితో పాటు జెడ్ వరకు చెప్తారు, స్పెల్లింగ్స్ నేర్పిస్తారు, కాపీ రైటింగ్ రాయిస్తారు, పోయిటరీస్ చెప్తారు, నాన్ టైల్స్ ఉంటాయి, అన్నీ ఉంటాయి. కానీ ఇక్కడ అది లేదే. ఓన్లీ జేఈకి ప్రిపేర్ అవ్వు, దీనికి ప్రిపేర్ అవ్వు. ఓకే, ఎంతమంది జేఈ ప్రిపేర్ అయ్యి మెయిన్స్ రాసిన వాళ్ళు, లేకపోతే సీట్లు కొట్టిన తర్వాత ఫస్ట్ ర్యాంక్, సెకండ్ ర్యాంక్, థర్డ్ ర్యాంక్స్ వచ్చిన వాళ్ళు ఎంతమంది సెటిల్ అయ్యారు? ఓన్లీ 1%. అదే మీరు గవర్నమెంట్ స్కూల్లో చదువుకున్న వాళ్ళు, మిడిల్ క్లాస్ చదువుకున్న వాళ్ళు చూసుకోండి, 80% సెటిల్స్ అయి ఉన్నారు ఫ్యామిలీలో, లైఫ్లో, జాబ్స్లో. మిగతా వీళ్ళందరూ తీసుకోండి, తల్లిదండ్రులు సంపాదించున్నారు కాబట్టి ఖర్చు పెట్టున్నారు, 30 years వచ్చినా ఫ్రీ వాక్ తిరుగుతున్నారు, జాబులు లేవు, మళ్ళీ పెళ్లి చేసుకుంటారు, మళ్ళీ వాళ్ళకి పిల్లలు వస్తారు, మళ్ళీ వాళ్ళు గొడవ పడతారు, ఇన్కమ్ లేక విడిపోవడం, డైవర్స్. దిస్ ఇస్ హ్యాపెనింగ్. సో ఇలాంటి స్కీమ్ రావడం వల్ల కొంచెం వరకు బెటరే మీరు అన్నట్టు. అయితే దీంట్లో 2 things ఉన్నాయి. స్కీమ్ ఒకరికి వర్తిస్తుంది, స్కీమ్ కాకుండా ఆల్రెడీ ఒకరికి లా ఉంది కదా, సీనియర్ సిటిజన్ యాక్ట్. ఇప్పుడు మీరు అన్నట్టే ఆల్రెడీ సీనియర్ సిటిజన్ యాక్ట్ ఎలాగో ఎన్ఫోర్స్ లో ఉంది. ఒక కొడుకు చూసుకోలేదు అనుకోండి, వాళ్ళు తీసుకెళ్ళి ఒక అప్లికేషన్ పడేస్తే చాలు, పెద్ద రాకెట్ సైన్స్ కూడా లేదు. ప్రతి తల్లిదండ్రులకు నేను చెప్పేది ఒకటే, మీ రెవెన్యూ డిపార్ట్మెంట్ దగ్గరికి వెళ్ళి మీ పిల్లలు ఎవరైనా చూసుకోకపోతే, అది అమ్మాయి అయినా అబ్బాయి అయినా, మీరు అక్కడికి వెళ్ళి ఒక అప్లికేషన్ ఫైల్ చేయండి. సీనియర్ సిటిజన్ యాక్ట్ కింద వాళ్ళే వచ్చి మిమ్మల్ని మంచిగా చూసుకుంటారు, మీకు కావాల్సిన ఎమ్యూనిటీస్, ఫెసిలిటీస్ అన్ని కూడా ప్రొవైడ్ చేస్తారు. ఓకే, ఇంకొకటి అంటే ఏదైనా క్రైటీరియా చూస్తారా? ఇప్పుడు వాళ్ళ అకౌంట్లోకి, పేరెంట్స్ అకౌంట్లోకి డబ్బులు డిపాజిట్ చేసే ముందు ఫర్ ఎగ్జాంపుల్ కొంతమంది పేరెంట్స్కి పెన్షన్స్ వస్తున్నాయి, అంటే గవర్నమెంట్ ఇచ్చే వెల్ఫేర్ స్కీమ్స్, అది క్లాజెస్ ఉంటాయి, అంటే వాళ్ళొక స్కీమ్ కాబట్టి వాళ్ళ హస్బెండ్ ద్వారా వచ్చే అదే అంటే క్లాజెస్ ఉంటాయి. నాకు తెలిసి ఖచ్చితంగా క్లాస్ పెడతారు. ఆల్రెడీ రీసోర్స్ ఇది ఎవరికి పనికి వస్తుందంటే, ఎవరి పేరెంట్స్కి అలాంటి సోర్స్ లేదో డిపెండెంట్ వాళ్ళకి మాత్రం ఉపయోగపడుతుంది, ఇండిపెండెంట్ వాళ్ళకి యూజ్ అవ్వదు. సో ఆ క్లాజెస్ పెడతారు, దాన్నే డ్యూ కేర్ ప్రొసీజర్ అంటారు. బిఫోర్ యువర్ ఎనాక్ట్మెంట్ ఆఫ్ సంథింగ్ యూ మస్ట్ డూ ద ఇంజనీరింగ్. మీకు గుర్తుండే ఉంటుంది, రామ్ గోపాల్ వర్మ గారి కేసు వచ్చినప్పుడు వీ వాస్ ప్రెస్ దిస్ ఇష్యూ. 4 E's ఇంజనీరింగ్, ఎనాక్ట్మెంట్, ఎడ్యుకేషన్, దెన్ ఎన్ఫోర్స్మెంట్. అంటే ఏదైనా ఒక లాన్ తీసుకురావాలంటే ఫస్ట్ ఇంజనీరింగ్ చేయాలి, ఇంజనీరింగ్ చేసిన తర్వాత దాన్ని ఎనాక్ట్ చేయాలి, ఎనాక్ట్ చేసిన తర్వాత దాన్ని ఫస్ట్ ఎడ్యుకేట్ చేయాలి, అంటే అందరికీ చెప్పాలి, ఓ ఇలా ఉంది, ఇలా ఉంది, ఇలా ఉంది, చట్టం ఇలా ఉంది, దీన్ని ఇలా ఉపయోగించుకోవాలి, అప్పుడు ఎన్ఫోర్స్ చేయాలి.
కానీ బై ఫేట్ మంది ఏంటంటే ఇండియాలో ముందు ఎన్ఫోర్స్మెంట్ ఉంటుంది, తర్వాత ఎడ్యుకేషన్ ఉంటుంది. అదొక పెద్ద ప్రాబ్లం. సో ఈ స్కీమ్ కానీ ఇంప్లిమెంట్ అయితే మీరు అన్నట్టు మేబీ వాళ్ళ ఎడ్యుకేషన్లోనే ఎక్కువ స్పెండ్ చేస్తారు సగటు ఫ్యామిలీ. ఎడ్యుకేషన్ మీద, తర్వాత మెడిసిన్ మీద, వాళ్ళకి ఏమన్నా ఎయిల్మెంట్స్ ఉంటుంది దాని మీద. సో ఈ ఎడ్యుకేషన్ అనేది గవర్నమెంట్ స్కూల్కి పంపించడం ద్వారా వాళ్ళకి చాలా వరకు సేవ్ చేసుకోగలిగితే, ఇన్ రిటర్న్ గవర్నమెంట్ స్కూల్ మీద ఎక్కువ ఇన్వెస్ట్ చేసి ప్రతి సంవత్సరం దానికంటే ఎక్కువ బడ్జెట్ పెట్టాల్సి వస్తుంది గవర్నమెంట్. అబ్సల్యూట్లీ ఫ్రీ కదా ఎడ్యుకేషన్. కాన్స్టిట్యూషన్ లో మనకి అంటే దాని క్వాలిటీ మెయింటైన్ చేయాలి అంటే యాక్చువల్ గా డిపిఎస్పి. ఇప్పుడు మనము వీళ్ళు ప్రతి పొలిటీషియన్ 1960s నుంచి వాళ్ళ మేనిఫెస్టో ఏంటండి? ఫ్రీ ఎడ్యుకేషన్, ఫ్రీ హెల్త్, డెవలప్మెంట్. ఇది కదా ముందు. ఫ్రీ అంటే ఫ్రీ ఎడ్యుకేషన్, ఫ్రీ హెల్త్. మరి ఫ్రీ హెల్త్ వాళ్ళు స్పెండ్ చేయకపోతే ఎలా? ఎందుకంటే కాన్స్టిట్యూషన్ లో వాళ్ళ మెహర్బానీ మనకి, పొలిటీషియన్స్ అందరూ మనకి ఏం చెప్తున్నారు, ఏదో ఆ ప్రభుత్వం మెహర్బానీకి మనకి ఇస్తుంది అనుకుంటున్నారు. ప్రజలందరూ తెలుసుకోవాల్సింది అంటే కాన్స్టిట్యూషన్ లో డిపిఎస్పీస్ అని ఉన్నాయి, డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీస్. ఇట్ ఈస్ దేర్ డ్యూటీ. అది గవర్నమెంట్, ఏ పొలిటికల్ పార్టీ గవర్నమెంట్ వస్తుందో అది వాళ్ళ డ్యూటీ. దే మస్ట్ డూ. చేయకపోతే కూడా కుదరదు, వాళ్ళు ఖచ్చితంగా చేయాల్సిందే. ఒక గవర్నమెంట్ వెలిఫేర్ చేయలేదు అనుకోండి, సెంట్రల్ గవర్నమెంట్ అడుగుతుంది ఎందుకని వెలిఫేర్ చేయట్లేదు, నీ పని అదే కదా అని చెప్పేసి. గవర్నర్ అడుగుతారు, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అడుగుతారు. నువ్వు చేయాల్సిన ఫస్ట్ పని అది. డెవలప్మెంట్ ఎప్పుడో తెలుసా? ఈ వెలిఫేర్ లో సస్టైనబిలిటీ ఆఫ్ లైఫ్ వచ్చిన తర్వాత సెకండరీ డెవలప్మెంట్. కానీ ఇక్కడ మనం ఏం చేస్తున్నాం, ముందు డెవలప్మెంట్ అవుతున్నాం, మనం ముందు బక్కచిక్కిపోతున్నాం, తర్వాత వెలిఫేర్ అంటున్నాం. బక్కచిక్కిపోయిన తర్వాత వెలిఫేర్ ఎందుకు? నేను బాగున్నప్పుడు నువ్వు వెలిఫేర్ చేస్తే, నేను పొటెన్షియల్ గా తయారవుతే, దెన్ నా థాట్స్ మారి డెవలప్మెంట్ రూట్ లోకి వెళ్తాం. ఇక్కడ అలా లేదు. ఫస్ట్ డెవలప్మెంట్, దెన్ వెలిఫేర్. హౌ? వెస్టర్న్ కంట్రీస్ అన్నిటికీ తెలియదా ముందు ఎందుకు వీళ్ళు వెలిఫేర్ చేస్తున్నారు? కానీ మన కాపీ మోడల్ వాళ్ళనే అనుకుంటున్నాం, కానీ వాళ్ళ పాలసీని కూడా ఫాలో అవ్వట్లేదు. ఇట్స్ ఇమ్మెచ్యూరిటీ అంతే. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ టైం. వెల్కమ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.